పరలోకమందున్న దేవుడు గొప్పవాడు, కృపగలిగిన వాడు. ఆ దేవుణ్ణి అందుకోలేక అదుగో అనే పిలబడుతున్న వారు చాలామంది ఉన్నారు. కొండల మీద ఉన్నవారిని అదుగో అల్లదుగో అని పిలబడుతున్న వారు ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథంలో నేను ప్రకటిస్తున్నటువంటి ఈ నజరేయుడైన యేసు గురించి మాట్లాడుకుంటే, ఈ క్రిస్మస్ వర్తమానం గురించి ఆలోచన చేస్తే చాలా చక్కని విషయాలు మనకు గోచరమవుతూ ఉంటాయి. క్రిస్మస్ పండుగ ప్రత్యేకత ఏంటండి? వినాలి. క్రిస్మస్ పండుగ ప్రత్యేకత ఏంటండి అని ఆలోచిస్తే బిడ్డలారా, కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకే పరిమితం, కొన్ని ఊళ్ళకి, కొన్ని ప్రాంతాలకి, కొన్ని పట్టణాలకి, కొన్ని దేశాలకి, కొన్ని రాష్ట్రాలకి కొన్ని పండుగలు పరిమితం. కానీ క్రిస్మస్ పట్టణానికో, రాష్ట్రానికో, ఒక ఊరుకో, ఒక పల్లెకో, ఒక దేశానికి కాదు యావత్తు ప్రపంచానికి పరిమితం. ఇది గట్టిగా చెప్పకూడదామని నమ్మితే దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రపంచం మొత్తం చేసుకునేటటువంటి పండగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్ పండగ. అన్ని దేశాల వారు ఎంతో ఘనంగా చేస్తారు. ఇంచుమించుగా ఒక నెల 15-2 నెలల వరకు చేస్తారు ఈ పండుగని. యేసు ప్రభు ఒక జన్మదినోత్సవం. అసలు ఎందుకండి బాబు అంతగా జరుపుకోవాలి, ఎందుకు అంతగా చేసుకోవాలి అని అంటే బిడ్డలారా గమనించండి. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఆలోచన చేసినట్లయితే అనేక విషయాలు మనకు అర్థమవుతాయి. రండి బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి రాసినటువంటి శుభవార్త, చకచక నాకు సహకరించని కొన్ని మాటలు. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 22వ వచనం, 1:22. మళ్ళా చదువునానా? ఆ మాట పట్టుకోవాలి. ఇదిగో అనే మాట. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. చాలు తల్లి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా నీ కొందనాలు. ఆ తెలుపుని బాబు నీ బలిపీఠం మీద నిలబడ్డా నన్ను కాల్చండి. మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితేనే మా జీవితాలకు అర్థము, మీరు మాట్లాడితేనే మా జీవితాలకు విలువ తండ్రి. మీరే సహాయం చేసి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. బిడ్డలారా, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇదిగో అనే మాట మనకు అక్కడ కనబడతా ఉంది. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అనే మాట, ఇదిగో అనే మాట జాగ్రత్త గమనించండి. అసలు ఎందుకు కన్య గర్భాన్ని ప్రభువు జన్మించాలి? పరలోకమందున్నవాడు ఎందుకు భూమి మీదకి రావాలి? ఇదిగో దూరంగా లేడైనా దగ్గరగా ఉన్నాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది. మానవుడు ఆకాశములకు ఎక్కి దేవుని వెతకలేడని, దేవుని అందుకోలేడని, పరమండలమందున్న దేవుడు, పరమాత్ముడైన దేవుడు నరావతారిగా శరీరాన్ని దాల్చి ఆయన కన్యమర్య గర్భాన ఉద్భవించాడు. అదే వాక్యం చెప్తుంది కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం యోహాను సువార్త 1:14 అంటాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యకు నివసించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి బిడ్డలారా, ఆయన ఎక్కడున్నాడు అంటే పరలోకమందున్న దేవుడు, పరిశుద్ధుల దూతలతో కొనియాడబడుతున్నవాడు. మనకు తెలుసు, ఇలా చెప్తాడు ఆయన. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చూస్తా అంటాడు, ఇదిగో నేను మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయినా ఇలాగూ సెలవిచ్చున్నాడు. అబ్బా, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. ఈ మాట చూడండి, ఈ మాట ఎంత బాగుంది చూస్తే నాకు ఆ మాట చదవగానే కళ్ళంటి నీళ్ళు వచ్చినాయండి. బైబిల్ చదువుతున్నప్పుడు అయిననే మాట వచ్చినప్పుడు నేను ఏడ్చాను. నేను ఎంత గొప్ప దేవుణ్ణి, ఎంత గొప్ప ఉన్నతుని, నేను పరిశుద్ధుణ్ణి. నేను నివసించే స్థలం ఏంటో తెలుసా? పరిశుద్ధ స్థలము. ఏ స్థలం అమ్మా? దేవుడు నివసించే స్థలము పరిశుద్ధ స్థలము. వాక్యంలో చెప్తుంది, అయ్యా ఎన్నటన్నిటికీ నీ దేవాలయానికి నీకును పరిశుద్ధత అనుకూలం అంటాడు కీర్తనకారుడు. ఆయన పరిశుద్ధుడు బిడ్డలారా. సమీపింపరాని తేజస్సులో వసిస్తున్న దేవుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధ స్థలములు నివసించేవాడను. నేను అపవిత్రమైన వాళ్ళ మధ్య ఉండేవాడిని కాదు.
నేను అపవిత్ర మనుషుల మధ్య నివసించిన వాడిని కాదు. నా స్థలం వేరే, నా తేజస్సు వేరే, నా పరిశుద్ధత వేరే, నా ఔన్నత్యం వేరే, నాకున్నటువంటి మహిమ వేరే. కానీ ఇన్ని కూడా తగ్గించుకొని అన్నాడు, అయినను ఆ మాట పట్టుకోవడం తల్లి. అయినను మీ కొరకు, మానవుల కొరకు, నశించి నరకానికి పోతున్నటువంటి ఇలాంటి మనుషుల కొరకు అయినను నేను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయటానికి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయటానికి, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివసించువాడను. గట్టిగా చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మహోన్నతి నేను దేవుడు మహిమను విడిచిపెట్టి ఔన్నత్యాన్ని వదులుకొని నీ కొరకు, నా కొరకు అమ్మ ఈ లోకానికి దిగి రావడమే క్రిస్మస్ రా. స్తోత్రం కలుగునేగాక. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. అలాగున కన్య మరియ గర్భాన పసిబాలునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. తల్లి జాగ్రత్త వినాలి. ఇంకా చాలా మంది ఈ రోజున క్రిస్మస్ ఏమండి ఆధ్యాత్మికంగా చేయట్లేదు, ఆచారప్రాయంగా చేస్తున్నారు. ఇంకా ఆనాటి క్రిస్మస్లో బాలయేసులోని భగవంతుని చూశారు, అవునా కదా? పశుబాలుల్లోని పరమాత్మను చూశారు ఆనాటి క్రిస్మస్లో. జ్ఞానులు వచ్చారు, మహాజ్ఞానులు, వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు. సాగిల పడి సాష్టాంగ పడిపోయి వాళ్ళ జ్ఞానాన్ని పక్కన పెట్టి, వాళ్ళ తెలివిని పక్కన పెట్టి, మా జ్ఞానానికి మూలము, మా బ్రతుకు మూలము, మా తెలివికి మూలము ఇగో సృష్టికర్తైన దేవుడియనే అని బంగారమును, సాంబ్రాణి, బోలమును కానుకలుగా సమర్పించి ఆయన పూజించి వెళ్ళారు జ్ఞానులు. స్తోత్రం కలిగినగాక. ఆనాటి క్రిస్మస్లో దేవుణ్ణి ఆరాధించారండి వాళ్ళు. ఈనాడు ఆరాధన కనిపించట్లేదు. ఓ డ్యాన్స్లు, డెకా డ్యాన్స్లు, ఎద్దుల్లా ఉన్నవాళ్ళు కూడా స్టేజ్లు ఎక్కేసి గెంతేస్తున్నారు, డ్యాన్సులు వేసేస్తున్నారు, విజిల్స్, క్లాప్స్. ఎందుకు అర్థం కావట్లేదండి. ఆత్మీయత లేదు. సాతాను కూడా వచ్చేసాడు లోనకి. ఈ క్రిస్మస్ ప్రోగ్రాం నేర్పించడానికి 4 రోజులు బట్టి చర్చకు వచ్చేస్తా ఉంటారు. ఓ మాట్లాడేవాళ్ళు మాట్లాడుకుంటారు, ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటారు. ఎకలు పక్కలు మొత్తం గందరగోళం అయిపోతుంది. అక్కడ నాశనం అయిపోతుంది వ్యవస్థ, అవునా కదా? బయట ప్రపంచం అలా ఉంది ఈ రోజున. మన లోదన చర్చకెళ్ళిన వాక్యం చెప్పడానికి వేళ చింతల గూడవని ప్రియులారా గమనించండి. దేవుని మహిమ కోసం చెప్తున్నాను. 10:11 గంటలకు ఇచ్చారు వాక్యం. పాటలు పాడి 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 ఉండడానికి రెడీ అయిపోయి డాన్స్ చేయడానికి గంట వర్తమానం ఇచ్చారు. ఆ క్రిస్మస్ కోసం కూటం, రక్షణ కూటం అయిపోయింది అక్కడ. స్తోత్రం కలిగినగాక. క్రిస్మస్ కూటం అయ్యేసరికి అందరూ ఏడిపే. యవనస్తులందరూ కళ్ళట నీళ్ళు పెట్టుకొని ఎప్పుడు వెళ్ళలేదంటే వాళ్ళ వాక్యాన్ని పశ్చాత్తాపడి, అయ్యా ఈరోజు మాకు అర్థమైంది దేవుని ప్రేమ ఏంటో. ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకున్నారండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చెప్పే వాళ్ళు భయపడిపోతున్నారు. మళ్ళీ పిలుస్తారో పిలవరో, ఏమండి కానుక ఇస్తారో ఎవరో, నాకైతే ఆ భయం లేదు. పిలిచినా పిలవకపోయినా పర్లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రభు చెప్పమని చెప్పి చేయమని చేసి వెళ్ళిపోవడం అంతే. బిడ్డలు వినండి. ఇదిగో కన్యక గర్భంగా ఏమండి ఆయన జన్మించడి లోకం. ఇదిగో నీకు దగ్గరగా ఉన్నాడు యేసయ్య. ఆయన దిగి వచ్చాడు తల్లి నీ కొరకు. కూర్చో కూర్చో. కొండారు పైకెత్తుకుని చాలా తిరుగుతాం, కదలక అసలు. పిల్లలు ఎవరు కదలనివ్వకండి. ఇది సంఘం, అంత కాదు. చాలా కరం పెద్దలు చెప్పాలి పిల్లలకి, మాట్లాడొద్దు, జాగ్రత్త కూర్చో, తిరగొద్దు, పెద్దలు చెప్పాలి. ఎవ్వరు మాట్లాడకండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడిని దీవించే రాత్రి, నీ సమస్యలు నుంచి విడిపించే రాత్రి, నీ జీవితాన్ని బాగు చేసే రాత్రి, చక్కని సాక్ష్యం దేవుడు చెప్పించాడే. అలాంటి బిడ్డలు ఎవరైనా ఉంటే ఆ సాక్ష్యం చాలదా? ఆ బిడ్డ పట్ల అంత కార్యం చేసిన దేవుడు అమ్మ మీ పట్ల కార్యాలు చేయడా? చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది. ఆయన పరమాత్ముడుగా ఉన్న దేవుడు అమ్మ కన్య మరియ గర్భంలోకి పరిశుద్ధాత్మ వల్ల గర్భం దాల్చి పరిశుద్ధుడిగా నీ కొరకు ఈ లోకానికి దిగి వచ్చినటువంటి ఆ గొప్ప దేవుని ప్రేమను గుర్తించే ఎప్పుడైనా నా కొరకు ఇంత తగ్గించుకున్నావా దేవా? నా కొరకు ఇంతగా నువ్వు ఈ లోకానికి దిగి రావడానికి మానవ రూపం దాల్చావా తండ్రి? ఎంత ప్రేమ చూపించో. అయినను ఆ తగ్గింపు చూడండి ఎలా ఉందో. అయినను మీ కొరకే నేను వచ్చానని చెప్తున్నాడు ఆయన. మొదటి మాట. రెండో మాట, అసలు ఎందుకు వచ్చావు ప్రభువా అని అంటే లూకా సువార్త, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 10వ వచనం త్వరగా. అయితే ఆ దూత భయపడకుడి, మళ్ళా మాట పట్టుకోవాలి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా
సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకు వచ్చావు ప్రభువా అంటే, అమ్మ వినండి, మీకు సంతోషాన్ని, సమాధానాన్ని, పీస్ ఆఫ్ మైండ్ని ఇవ్వడానికి లోకానికి వచ్చాడు ఆయన. ఎలా వస్తుంది ఆ పీస్ ఆఫ్ మైండ్ అని చెప్తాను తర్వాత మీకు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది. రెండో మాట, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. బిడ్డలు వినండి, యేసు ప్రభువారు ఒక కులానికి దేవుడు కాదు, ఒక మతానికి దేవుడు కాదు, ఒక జాతికి దేవుడు కాదు. ఎవరికండి అంటే ఆయన ప్రజలందరికీ దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునే గాక. అమ్మ నా మాట వింటున్నారా? యేసు ప్రభువు కులానికి, ఇక్కడ కూర్చున్న మన కులాలు వేరే కదమ్మా, అందరూ వేరు వేరు కులాలు. కానీ ఎక్కడికి వచ్చాం మనము? యేసయ్య దగ్గరికి వచ్చాం మనము. వినండి, ఇందాక తమ్ముడు చెప్పాడు, ఆ దేవుని తిట్టేటప్పుడు అనుకునేవాడంట ఎలీషా, ఏమని? మాలోల దేవుడు అనుకునేవాడంట. నిజమే, తమ్ముడే కదా, నేను అలాగే అనుకునేవాడిని. నేను సారా తాగేవాడిని, నాటు సారా తాగేవాడిని, ప్యాకెట్ ఆడేవాడిని రాజమండ్రిలోని. ఏమండి, నేను కుర్రోల్ని ఒక బ్యాచ్ చేసుకొని శివ సినిమా వచ్చినప్పుడు చైన్ బ్యాచ్, బ్యాట్ బ్యాచ్ రెండు ఉండి ఆ బ్యాచ్ తిరిగేవాళ్ళం. అనపనపేట, తాడితోట, పెంకే సీను, నల్ల సీనులు అందరూ ఏమండి మాకు సీనియర్ ముందు ఉన్నటువంటి రౌడీ సెక్టర్ వాళ్ళు చాలా భయంకరంగా ఉండేవారు. మా షాపులకు వచ్చి కూర్చునే వాళ్ళు. అలాంటి దౌర్భాగ్య స్థితి నుంచి దేవుడు విడిపించి ఈరోజు రక్షించి సేవకులను నిలబెట్టుకుని వాడుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఏమండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి కాదు, అందరికీ. ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, ఏ రంగు అయినా, ఏ అందరికీ దేవుడు అండి యేసుక్రీస్తు. అంతే అంటాడు కదా. ఏమంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని అంటుంది వాక్యం. ఆయన అందరికీ ప్రభు, కొందరికి కాదు. అమ్మా, ఈరోజు నువ్వు ఏ కులాన్ని బట్టి నువ్వు వచ్చేయబడుతున్నా తెలియదు, కానీ యేసయ్యలోకి రారా తల్లి. నువ్వు చిన్న చూపు చూడక యేసయ్యది అన్నాడు. ప్రజలందరికీ సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ఈ రోజున ఏ సంతోషం నీకు దూరం అయిపోయిందో. చాలా మంది జీవితంలో డబ్బు ఉంటుంది, ఆస్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ఏముండదు తెలుసా? మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదండి. ఆ సంతోషం ఇచ్చేవాడు ఎవరైనా ఉన్నారంటే అది యేసు ఒక్కడే. నిన్న తమ్ముడు చెప్పాడు కదా, అమ్మా అప్పుడు లాగేస్తున్నావా నువ్వే, బాగా కూర్చో. నిన్నే మళ్ళీ వెనక ముందు చూస్తుందా చెల్లి, కళ్ళు పోతుంది అలాగేలాగా. స్తోత్రం కలుగునే గాక. హల్లెలూయా. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే చేతులుంటే చప్పడు కొట్టలేక వద్దులేదు. నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు. హల్లెలూయా. పొద్దున్న లెగిసి గంజాయి కొట్టకపోతే మనశ్శాంతి ఉండేది కాదంట. ఇంజక్షన్లు పొడిపించుకుని మత్తు పిల్లలు మింగేసి, అది మత్తు చాలగా తాగేసి, ఆ మత్తు చాలగా ఇంకోటి రకరకాలుగా వెళ్ళిన పీస్ ఆఫ్ మైండ్ లేదు. ఈ రోజున ఏమీ తాకుండా ఎంత చక్కగా ఉన్నాడండి. మనశ్శాంతి ఉందా లేదా? సంతోషం కనిపించిందా లేదా? సంతోషంతో నింపబడిపోయాడు. ఎలాగా ఈ సంతోషము? యేసు వైపు చూచాడు, యేసు వైపు చూసి నమ్మకం ఉంచాడు, ఆ సంతోషాన్ని అనుభవించగలుగుతూ ఉన్నాడు. నా ప్రియమైన వారలారా, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నీ కొరకే వచ్చాడు యేసు ప్రభువారు. నీ కొరకే పుట్టాడు ఆయన. పుట్టాడని చెప్పి 2023 సంవత్సరాల క్రితం వచ్చాడు అనుకున్నవాడు అనుకోకు. అంతకు ముందే ఉన్నవాడు, యుగాలకు ముందే ఉన్నవాడు, సర్వయుగములు ఉండేవాడు, భూత వర్తమాన భవిష్యత్తు కాలములో ఉన్న దేవుడు ఆయన. ఆయనకి ఆది లేదు, అంతము లేదు. తల్లి అమ్మ వినండి, జాగ్రత్తగా వినండి తల్లి, నేను ముగిస్తున్నాను. ఆయన చెప్పి అంటే ముగించను, టైం ఉంది, అలా అట్టాను మిమ్మల్ని ముగిస్తానని. దేవునికి స్తోత్రం కలుగునే గాక. గమనించండి, ఆది అంతం లేని దేవుడు ఆయన. నిన్న కాక మొన్న వచ్చాడు, నీ కొరకు తగ్గించుకొని మానవుడిగా వచ్చాడు ఈ లోకానికి, పసిబాలుడిగా వచ్చాడు ఈ లోకానికి. అమ్మ వినండి జాగ్రత్తగా, అందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము. నా యేసు అందరివాడా కొందరివాడా? అందరివాడరా. ఒకసారి ఏం జరిగిందంటే జాగ్రత్త వినండి, బయట వాళ్ళు జాగ్రత్త వినాలి, చాలా బాగా వింటున్నారు పెద్దవాళ్ళు అందరూ కూడా. ఒకసారి జరిగిన సంఘటన, ఒక పెద్ద మీటింగ్ పెట్టారండి. ఆ మీటింగ్కి అందరూ వెళ్ళారు. సర్వమత సమ్మేళనం అని అన్ని మతాల వారు కూడా వెళ్ళారు. ఎవరు మతానికి సంబంధించిన గ్రంథాన్ని పట్టుకొని వాళ్ళు వెళ్ళారు. ఆ మీటింగ్ పాస్టర్ గారు కూడా పిలిస్తే ఆయన కూడా వెళ్ళారు. మన తమ్ముడు జాషువా లాంటి పాస్టర్ గారు వెళ్ళారు. వెళ్ళేసరికి ఆ టేబుల్ ఒకటి ఉంది,
టీ బ్రేక్ వచ్చింది. టీ బ్రేక్లోని గ్రంథాలన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నారు ఎవరి మట్టు వాళ్ళు. పాస్టర్ గారు కూడా బైబిల్ అక్కడ పెట్టి వెళ్తుంటే ఒక ఆయన, ఈ పాస్టర్ గారిని తక్కువ చేసి మాట్లాడదాం, ఈ పాస్టర్ గారిని విమర్శించేద్దాం, ఎవరూ లేరు కదా అని చెప్పేసి పాస్టర్ గారిని పిలిచాడు దగ్గరికి. పిలిచి, పాస్టర్ గారిని మిమ్మల్ని మాట అడుగుతాను అన్నాడు. అయ్యో అడగండి. మీ బైబిల్ గ్రంథాలు ఇవ్వండి అని చెప్పేసి ఆ బైబిల్ గ్రంథాన్ని తీసి వాళ్ళ గ్రంథాలన్నీ పైన పెట్టి బైబిల్ గ్రంథాన్ని కింద పెట్టాడు. మీ బైబిల్ గ్రంథాన్ని కింద పెట్టాను, దీని గురించి మీరు ఏం చెప్తారు పాస్టర్ గారు అనేసరికి అప్పుడు జాషువా పాస్టర్ గారు అన్నారంట, అయ్యా మీరు చేసింది మంచి పని చేశారండి. నా యేసయ్య గ్రంథాన్ని, ఈ బైబిల్ గ్రంథాన్ని అన్ని గ్రంథాల కంటే కింద పెట్టారండి. చాలా సంతోషం అయ్యారు. అందరి పాపాలు మోస్తున్నాడు నా యేసయ్య, లోక పాపాలు మోస్తున్నాడు నా యేసయ్య అనేసరికి ఆయన కోపం వచ్చేసిందంట. మా గ్రంథాలన్నీ మోస్తున్నాడా మీ యేసయ్య, లోక పాపాలు మోస్తున్నాడా? అలా కాదని చెప్పి ఆ బైబిల్ గ్రంథం తీసి పైన పెట్టాడు. ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి పాస్టర్ గారు అన్నాడంట. అనగానే అప్పుడు మళ్ళా జాషువా పాస్టర్ గారు అన్నారంట, అయ్యా మీరు చేసింది చాలా మంచి పని చేశారయ్యా. నా యేసయ్య నామము అన్ని నామముల కన్నా పైనామం అండి. బైబిల్ పైన ఉండడం మంచిదండి, అది పైనామం అండి అన్నాడంట. అనేసరికి కోపం వచ్చేసింది. పైన కాదు కింద కాదని మధ్యలో పెట్టాడు తీసుకెళ్ళి బైబిల్ గ్రంథాన్ని. వెంటనే ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి అనగానే అప్పుడు అన్నారంట జాషువా పాస్టర్ గారు మీరు చేసిన చాలా మంచి పనండి. నా యేసు ప్రభు వారు ఈ భూమధ్య భాగమైనటువంటి బెత్లెహేములో పుట్టాడండి, ఆయన మధ్యలో జన్మించాడండి, ఆ బైబిల్ మధ్యలోనే ఉండాలన్నాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా కోపం వచ్చేసింది ఆయనకి. ఇలా కదా అలా కదని చెప్పేసి వాళ్ళ గ్రంథాలను ఒక పక్క పెట్టాడు, ఈ బైబిల్ వేరుగా పెట్టాడు. ఇప్పుడు అన్నాడు, ఇప్పుడు ఏం చెప్తారు పాస్టర్ గారు, మీ బైబిల్ గ్రంథాన్ని వేరు చేశాను, ఇప్పుడు ఏం చెప్తారంటే అయ్యా మీరు చాలా మంచి పని చేశారయ్యా. నా యేసయ్య పరిశుద్ధుడు, నా యేసయ్య నిష్కల్మషుడు, పాపంలో చేరనివాడు, ప్రత్యేకించబడిన వాడు, ఆ గ్రంథం ప్రత్యేకంగా ఉండాలని చెప్పాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం మాట మంచి మాట ఉంటుంది. పరిశుద్ధుడును పవిత్రుడును నిష్కల్మషుడును ఆకాశ మేఘ మండలం కంటే మిక్కిలి ఎచ్చైన వాడునటువంటి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. గట్టిగా చెప్పకూడదమ్మా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అందరికీ సరిపోయిన దేవుడు తల్లి. యేసుక్రీస్తు వారి గురించి ఎంతో మంది పేర్లు పెడదామని చూశారు, ఏమైనా మచ్చలు వెతుకుదామని చూశారు, ఆయన గురించి విమర్శిద్దామని చూశారు, కానీ ఎప్పటికీ ఎవరి వల్ల కావట్లేదు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఏవేవో పుకార్లు పుట్టిస్తున్నారు, కానీ రాను రాను ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు, కానీ తక్కువ అయిన ఎక్కడా లేదండి. నేను కూడా ఎన్నో పేర్లు పెట్టాను యేసయ్యకి, ఎంతో విమర్శించిన యేసయ్యని. ఇది మాది కాదు, అమెరికా వాళ్ళది, మాకు చెప్పొద్దని ఎన్నో రకాలుగా దుర్భాషలాడిన దౌర్భాగ్యని నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బిడ్డలు వినండి, ఆలోచన చేసినప్పుడు ఆయన అందరి దేవుడు తల్లి, కొందరికి కాదు అందరికీ దేవుడు. నువ్వు అనుకోవచ్చేమో మాకు వేరు ఉందండి, మాకు కొన్ని ఉన్నాయండి, మాకు కొన్ని విలవెలుపులు ఉన్నాయండి, మాకు కొన్ని ఉన్నాయండి అనుకుంటున్నావేమో నువ్వు. ఈ రాత్రి నీకు కూడా సరిపోయిన వాడు ఆయన. అమ్మ నీకు కూడా సరిపోయిన వాడు. నువ్వు తాగుబోతువైనా, తిరుగుబోతువైనా, తిట్టుబోతువైనా, వదలబోతువైనా, వ్యభిచారమైనా, దొంగవైనా, నేను మంచోడిని అనుకుంటున్నా ఎవరివైనా సరే నీకు నువ్వు సరిపోయిన వాడు నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఆయన అందరికీ సరిపోయిన వాడు. అందుకన్నాడు ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. నేను ముందుకు వెళ్తున్నాను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది. రెండవది, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. మూడవ మాట, ఎందుకు ఈ సంతోషము? అసలు మనిషికి సంతోషం ఎలా వస్తుంది? ఏమండి, మనిషికి సంతోషము ఎలా వస్తుంది? అమ్మ మీకు వినబడుతుంది? బాగుందిరా, వెరీ గుడ్. యోహాను సువార్త 1వ అధ్యాయము త్వరగా 29 వచ్చిన చదవండి నాన్న. 29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, మళ్ళా మాట పట్టుకోవాలి, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది. ఎందుకయ్యా కుమారుడు లోకానికి రావాలి? ప్రజలందరికీ, ఇదిగో ప్రజలందరికీ సంతోషము కలగడానికి. ఎలాగొస్తుంది సంతోషములంటే, అమ్మా నా పాపములు తీసివేయబడినప్పుడే మనకు సంతోషము వస్తుంది. ఇదిగో లోక పాపములు మోసుకుని పోచున్న దేవుని గొర్రెపిల్ల. అమ్మ జాగ్రత్త వినండిరా. ఈ రోజున మనుషుడు ఎందుకు సంతోషం అనుభవించలేకపోతున్నాడు? ఎందుకు ఆనందాన్ని దగ్గర చేసుకోలేకపోతున్నాడు?
ఎందుకు శాంతి సమాధానం పొందుకోలేకపోతున్నాడు అని అంటే, వినండి వినండి, లోపల దాగి ఉన్న పాపాలు, ఆ పాపాలు ఎప్పుడైతే నీవు తీసివేస్తావో, ఆ పాపాలు ఎప్పుడైతే నీలో పోతాయో బయటికి, అప్పుడే నీకు నెమ్మది వస్తుంది, అప్పుడే సమాధానం వస్తుంది. అమ్మ వినండి, ఈ పాపాలు పోవాలని, ఈ లోపలటువంటి కుళ్ళు కుశుద్ధం పోవాలని, పుణ్యం దక్కించుకోవాలని యజ్ఞ యాగాదులు చేస్తున్నారు, జపతపాలు చేస్తున్నారు, ఎక్కుతున్నారు దిగుతున్నారు, ఎన్నెన్నో ప్రాంతాలకు పరుగులు పెడుతూ ఉన్నారు. అవునా కదా? చాలామంది ఎందుకంటే నాకు మనశ్శాంతి లేదు, నాకు నెమ్మది లేదు, ఏంటో ఏంటో చాలా చికాకుగా ఉంటుంది, అసలు బాగుండట్లేదు, ఇలా మాట్లాడుకున్నారు మనుషులు. అమ్మ జాగ్రత్త వినరా, ఎప్పుడు నీ మనసులోకి నెమ్మది వస్తుందో తెలుసా? నీలో ఉన్న పాపాలు ఎప్పుడైతే తీసివేయబడతాయో, ఆ పాపపు రాసి ఎప్పుడైతే తొలగించబడతాదో, అప్పుడే నీకు నెమ్మది వస్తుంది. ఆ పాపాలు తీసేవాళ్ళు ఎవరున్నారు? ఈరోజు చాలా మంది నీకు అది చేస్తాను, నీకు ఇది చేస్తాను అని చెప్పేవారు ఉన్నారు, కానీ నీ పాపాలు తీస్తానని చెప్పేవాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఎవ్వరు లేరు అలాగా. నా యేసునాథుడు ఒక్కడే చెప్పాడు, నీ పాపాలు క్షమించబడినవి, నీ పరుపెత్తుకొని వెళ్ళు అని చెప్పగలిగిన మొనగాడు ఎవరైనా ఉన్నాడు అంటే నేను ప్రకటిస్తున్న యేసునాథుడు ఒక్కడే. గట్టిగా చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో లోక పాపములు మోసుకుని పోచున్న దేవుని గొర్రె పిల్ల. అమ్మా, నీ నా పాపాలు మోసుకుని పోవడానికి, నీ పాపాలు తీసివేయడానికి, నీ పాపాలు క్షమించటానికి యేసు ఈ లోకానికి వచ్చాడురా తల్లి. అదే క్రిస్మస్. చాలా మందికి అర్థం కావట్లేదండి. ఆయన కూడా మళ్ళంటే మనుషుడే, ఆయన కూడా దేవుడేంటి, ఆయన ప్రవక్త అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. దేవుడిగా ఉన్నవాడు తగ్గించుకుని వచ్చాడు, తగ్గించుకుని వచ్చి నీకు సంతోషం ఇవ్వడానికి వచ్చాడు. సంతోషం ఎలా వస్తుందో ఆలోచన చేసి నీ పాపము నుండి విడిపించడానికి వాక్యం చెప్తుంది కదా. ఏమండి, క్రీస్తు యేసు లోకానికి ఎందుకు వచ్చండి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి, పాపము నుండి విడిపించడానికి, పాపము నుండి విముక్తిని చేయడానికి ఈ లోకానికి వచ్చాడు తల్లి. జాగ్రత్త వినండి బిడ్డలారా. నువ్వెవరైనా సరే ఇంకా యేసు ప్రభువుని నమ్మలేదేమో, నాది కథను దూరంగా ఉంటున్నావేమో. అమ్మా, నీ పాపాలతో నువ్వు చనిపోతే, పాపాలు నీలో పెట్టుకుని నువ్వు చనిపోతే, నాకు యేసే ఇష్టమేనండి అంటున్నావు, మందిరానికి వస్తున్నావు, వెళ్తున్నావు, లేదో కాను చేతికి ఎత్తున్నావు, చిన్న ప్రార్థన చేయించుకుంటున్నావు, ఆయన నాకు ఇష్టమేనండి, అందరితో పాటు ఆయన్ని పెట్టుకున్నాడు అనుకుంటున్నావేమో. అది నీ భ్రమ మాత్రమే. నీ పాపాలు ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతావో, యేసయ్య నీలోనికి వస్తాడు. యేసయ్య నీలోనికి వచ్చేస్తే నీ జీవితం సమాధానంతో నింపబడిపోతే, నెమ్మదితో నింపబడిపోతే, సంతోషంతో నింపబడిపోతే. యేసు కంటే గొప్పవారు ఎవరున్నారండి? అమ్మా, నీ పాపాలు క్షమించబడ్డాయా? నా మాట వింటున్నారా? నీ పాపాలు క్షమించబడ్డాయా? నీ పాపాలు క్షమించబడ్డాయని రుజువేంటో తెలుసా? ఇందాక తమ్ముడు చెప్పాడు కదా, ఎప్పుడు లేని ఆనందాన్ని అనుభవించాడు, ఎప్పుడు లేని సంతోషాన్ని అనుభవించాడు. యేసయ్య రక్షణ పొందుకున్నాక, పాపాలు ఒప్పుకున్నాక, తెలియకుండానే పశ్చాత్తాపం, తెలియకుండానే కన్నీరు, తెలియకుండానే ఒప్పుకోలు. అయ్యా, నేను చేసింది అసహ్యంగా ఉంది, నువ్వే నిజమైన దేవుడు అని అసహించుకున్నాడు. లోకాన్ని, పాపాన్ని, చెడుగుని అసహించుకున్నాడు. యేసుని అంగీకరించాడు, ఎంతో నెమ్మది పొందుకున్నాడు. ఇప్పుడు ₹1,00,00,000 ఇచ్చిన తాగమని తాగుతాడా? ఆమె ఎక్కడే ఉన్నారా? చెడు స్నేహాలన్నీ విడిచిపెట్టాడు, ఆత్మీయులతో అనుబంధం కలిగి ముందుకు సాగుతున్నాడు. నువ్వు కళ్ళ ముందు ఎన్ని పెట్టినా ఏం పెట్టినా ఇప్పుడు వాడు జోలికి పోడు. 15 రోజులు దెబ్బలు తినడానికైనా ఒప్పుకున్నాడు, కానీ మళ్ళీ దేవుని జారిపోయాడా? దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు నాకు ఏదో నేర్పిస్తున్నాడు పాఠం అని ఎవరు ఒప్పుకుంటున్నా అక్కడ కూడా యేసయ్యా యేసయ్యని ప్రభువును స్తుతించాడు. ఆ పాఠం ద్వారా జైల్లో ఏం చదువుకున్నాడు? బైబిల్ చదువుకున్నాడు. అక్కడ ఒక విద్య దేవుడు నేర్పించాడు, అక్కడ ఒక మర్మం దేవుడు నేర్పించాడు, అక్కడ ఒక ట్రైనింగ్ పీరియడ్ దేవుడు ఇచ్చాడు ఆయనకి. రేపు పొద్దున సేవలో ఎన్నో కష్టాలు బాధలు ఎదురవుతాయని ఆయన నువ్వు ఇక్కడ నిలబడాలని చెప్పి ఒక ట్రైనింగ్ పీరియడ్ ఇచ్చాడు అక్కడ దేవుడు. అమ్మ వినండి జాగ్రత్తగా. ఈ రోజున నీ పాపాలు క్షమించబడితే ఎంతో సంతోషంరా. నా యేసు లోకానికి ఎందుకు వచ్చాడంటే నీ పాపాలన్నీ మోసుకొని పోవడానికి. ఇదిగో తూర్పుకి పడమరి ఎంత దూరమో నీ పాపములు అంత దూరం చేస్తూ ఉన్నాను. సముద్రపు లోతులోకి నీ పాపాలు విసిరేశాను, నా వీపన కలిగి నీ పాపాలు విసిరేశానని యేసయ్య చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈ రోజున నీ పాపాలు క్షమించబడాలి తల్లి. ఇంకా యేసు ప్రభువుని నమ్మకుండా ఉంటే మారండి తల్లి, రక్షణ పొందండి, మారు మనసు పొందండి. వాయిదాలు వేయొద్దు రక్షణని. రేపు తీసుకుంటానండి, మా పిల్లకి పెళ్ళి అయితే తీసుకుంటానండి, మా అమ్మకి ప్రమోషన్తో తీసుకుంటానండి, మా అబ్బాయికి ఉద్యోగం, ఇలాంటి వాయిదాలు వేయకండి. దేన్నైనా వాయిదా వేయచ్చు, కానీ రక్షణను వాయిదా వేయకూడదు. ఈ క్రిస్మస్ అయిపోయాక
చక్కగా మంచి సేవకులు మీ మధ్యన ఉన్నారు, మంచిగా రక్షణ పొందుకోండి. దేవుడు మీ ఇంటికి గొప్ప నెమ్మదినిస్తాడు, సమాధానం ఇస్తాడు, శాంతినిస్తాడు. ఈరోజు చాలా మంది శాంతి సమాధానం లేక, నెమ్మది లేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారా. ఎంతోమంది జీవితాలు కఠినమైపోతున్నాయి, ఎంతోమంది జీవితాలు కనుమరుగైపోతున్నాయి. ఈరోజు నరకాగ్ని పాలైపోతున్నారు. దాని నుండి విడిపించడానికే నా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అమ్మా, నువ్వు ఇంకే పాపంలో ఉన్నావు నువ్వు అనుకోవచ్చు, నాకేమి తెలియదు, మంచిదానండి, ఐఎమ్ పర్ఫెక్ట్ అనుకుంటున్నావేమో. వాక్యం అంటుంది, యేసు ప్రభు రక్తంతో కడగబడితేనే మనం పర్ఫెక్ట్, కానీ ఇంక ఈ లోకంలో ఎన్ని చేసినా మనం అన్పర్ఫెక్టే. జాగ్రత్త వినండి, వాక్యం అంటుంది కదా, ఏమండి, యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుంది, పవిత్రులుగా చేస్తుంది. ఏమండి, మన పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనం విడిపించి పవిత్రులుగా చే. జాగ్రత్త వినండి బిడ్డలారా, మన పాపములు మనం ఒప్పుకోవాలి. ఎదుటి వాళ్ళు నువ్వు ఒప్పుకోవాలి. ఏ పాపమో నీకు తెలుసు, ఎక్కడ జారిపోతున్నావో నీకు తెలుసు, నీ చూపులు ఎలా ఉన్నాయో నీకు తెలుసు, నీ నడక, నీ పడక, నీ తలంపులు, నీ ఆలోచనలు అన్నీ నీకు తెలుసు. తెలియకుండా ఏమి లేదు. ఒకప్పుడు బిడ్డలారా, నేను కూడా 18 సంవత్సరాల వయసులో ఆంటీ బాగున్నావా అనేవాడిని. లోపల అబ్బాబలే ఉందరా, చండాలపు మనసు లోపల, పెంట మనసు లోపల, ఆలోచనలు పాడైపోయినాయి, బుద్ధి పాడైపోయింది. 40 రోజులు బట్టలు మారితే మారదు బుద్ధి. ఎంతో మార్చారు చాలా మంది. ప్రియులారా, యేసునాథుని రక్తంతో కడగబడినప్పుడు, యేసే దగ్గర పాపాలు ఒప్పుకున్నప్పుడు నేటికి ఇంచుమించుగా 25 సంవత్సరాలు అవుతుంది. ఈనాటికి అలాంటి పోలేదని ఆలోచనలోకి నేను, దేవునికి స్తోత్రం కలుగునే గాక. నా గుణం మారింది అమ్మా, నా లోపల గుణం మారింది, నా బయట బ్రతుకు మారింది. నా జీవితం యేసునాథుడు శాంతి సమాధానం నింపాడు. ఎందుకో తెలుసా, ఆ రోజు నా పాపాలు ఒప్పుకున్నాను. నేను అమ్మాయిలు చూడడానికి వెళ్ళాను మీటింగ్కి. మా అమ్మ బలవంతంగా రమ్మంటే మీటింగ్కి, అమ్మాయిలు వస్తారు అక్కడ అనే గాదిలిపాలెం అనే ఊరికి మీటింగ్కి వెళ్ళాను. అక్కడ దేవుడు అక్కడ నన్ను పట్టుకున్నాడు. నా బుద్ధిని, నా బతుకుని, నా జీవితాన్ని మార్చేశాడు. నా పెంట బ్రతుకుని దేవుడు సంతోషకరంగా, ఆనందకరంగా మార్చాడండి. దేవునికి స్తోత్రం కలుగునేగాక. తల్లులారా, నేను ముందుకెళ్తున్నాను అంటున్నాడు కదా. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది. రెండో మాట, ప్రజలందరికీ కలగబోసు వర్తమానం. మూడో మాట, ఇదిగో లోక పాపములు మోసుకుని పోచున్న దేవుని గొర్రెపిల్ల. మనకు 4 వేదాలు ఉన్నాయి. సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. దానిలో సామవేదంలో శ్లోకం ఉంది, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రత్నం పరమాత్మైన పుణ్యదాన బలియాగము. సర్వమానవాళికి పాపం పోవాలి అంటే రక్తం తప్పకుండా చెందించబడాలి. ఆ రక్తం ఎవరిది? కోళ్ళు రక్తం, ఎడ్ల రక్తం, మేకల రక్తం, మనుషుల రక్తం కాదు కాదు, పరమాత్ముడే నరావతరిగా భూమి మీదకి రావాలి. తద్రత్వం పరమాత్మైన పుణ్యదాన బలియాగము. ఆ యజ్ఞం చేయడానికే యేసునాథుడు ఈ లోకానికి వచ్చాడు పసిబాలునిగా. ఆ యజ్ఞ పశువుగా బలవడానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. అమ్మ వీరేంద్ర తల్లి, మన గాయత్రి మంత్రం చక్కని మంత్రం. అసతోమ సత్యమయ, తమసోమ జ్యోతిర్గమయ, మూర్తోమ్య అమృతాంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. అసతోమ సత్యమయ, అయ్యా అసత్యములో ఉన్నాను, నన్ను సత్యంలోకి నడిపించవు. తమసోమ జ్యోతిర్గమయ, అయ్యా నేను చీకట్లో ఉన్నాను, నన్ను వెలుగులోకి దాటించవు, నడిపించవు. మృత్యోమ్య అమృతాంగమయ, అయ్యా నేను మరణంలో ఉన్నాను, మృత్యువులో ఉన్నాను, నన్ను జీవంలోకి దాటించవు. అది దాని అర్థము. ప్రియులారా, దీనికి సరిపోయిన వాడు ఎవరైనా ఉన్నాడు అంటే అది ఒక్క యేసుక్రీస్తు ప్రభువే కనబడుతున్నాడు రా. అసతోమ సత్యమయ్యా, అయ్యా అసత్యంలో ఉన్నాను, సత్యంలోకి నడిపించు. యేసే చెప్పాడు, నేనే సత్యము. అమ్మ యేసే ఏమైనాడు రా? నేనే సత్యం అని చెప్పాడు ఆయన. రెండో మాట, తమసోమ జ్యోతిర్గమయ్యా, అయ్యా నేను చీకట్లో ఉన్నాను, వెలుగులోకి నడిపించవు. ఆయన అంటున్నాడు, నిజమైన వెలుగుండెను, అది లోకంలోకి వచ్చి అందరినీ వెలుగిస్తూ ఉంది. నిజమైన వెలుగు నా యేసయ్య. ఆయన వెలుగుగా వచ్చాడు ఈ లోకానికి. ఆయన వెలుగు నేను అంటున్నాడు ఆయన. మూడో మాట, మృత్యోమ్య అమృతాంగమయ్య, మృతోమ్య అమృతాంగమయ్య, మరణంలో ఉన్నాను, నన్ను జీవంలోకి దాటించున్న ఆయన. అలా దాటించగలిగిన మొనగాడు, సమర్థుడు, శక్తిమంతుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన అంటున్నాడు, నేను జీవములై ఉన్నాను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవములై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును మోక్షానికి చేరలేడు. ఈ రోజున నా ప్రియ సహోదరుడా, ఈ దేవుడు తాళ్ళు అని పిలవబడుతున్నటువంటి ఈ ప్రాంతీయ మిత్రులారా, పెద్దలారా, గౌరవనీయులారా, మీ అందరికి నా చేతులు జోడించి చెప్తున్నాను, యేసునాథుడు అందరి కొరకు వచ్చిన దేవుడు, నీ పాపాలు క్షమించడానికి వచ్చిన దేవుడు,
మరణం నుండి జీవానికి నడిపించగల సమర్థుడైన ఈ లోకం అశాశ్వతమైన తల్లి. కొద్ది కాలం ఉండే లోకం ఇది. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలీదు. ఎప్పుడు ఎలా ఉంటే మన జీవితాలు తెలీదు. క్షణభంగురమైన జీవితాలు ఇవి. మళ్ళా కరోనా తరుముకొస్తా ఉంది. కేసులు పెరుగుతూ ఉన్నాయి. మళ్ళా మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది. నువ్వు అనుకుంటున్నావు అమ్మయ్య కరోనా వెళ్ళిపోయింది, దూపం వేసి పోమ్మ పోమ్మ అన్నట్టు చాలామంది చెప్తున్నారు. అది ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉంది. యేసునాథుని నమ్ముకుంటే ధైర్యంగా ఉంటావు. నీకు ఏ భయము ఏ దిగులు ఉండదు బిడ్డలారా. నిశ్చింతంగా ఉండొచ్చు. మా పాస్టర్ గారు 2 నెలలు అవుతుంది యాక్సిడెంట్లో చనిపోయింది. నా భార్య చర్చికి వెళ్తుంటే హైవే మీద యాక్సిడెంట్ అయింది. ఈరోజు ఇంత ధైర్యంగా నిలబడి ఇలా మాట్లాడగలుగుతున్నానంటే నా దేవుడిచ్చిన కృప. ఏంటో తెలుసమ్మా, నా దైవజనురాలు నా భార్య చనిపోయిన ఆమె అడ్రస్ మారిందంతే. రక్షణ పొందుకుంది. ఒకప్పుడు ఎన్నో పూజలు చేసేది, శ్రీకాకుళం వాళ్ళది. పూజలు చేసేది, నిష్టగా ఉండేది. అలాంటి దేవుణ్ణి నమ్ముకొని పాపాలు విడిచిపెట్టి యేసుక్రీస్తును సొంత రక్షణను అంగీకరించి మంచి పరిచయం చేసి అనేక మందికి మాదిరిగా నిలబడి మంచి సాక్ష్యాన్ని సంపాదించుకొని దేవుని సేవకు వెళ్తుండగా సేవలోనే తనువు చాలించింది. ఈరోజు మాకే భయం లేదు. ఎందుకంటే ఈ లోకం అశాశ్వతం, ఎప్పటికైనా వెళ్ళిపోవలసిందే. ఒక రోజు వెనక ఒక రోజు ముందు. ఆమె నాకంటే ముందు వెళ్ళిపోయింది. ఆ పరిశుద్ధుల మధ్యలో ఉంది, పరిశుద్ధ పట్టణంలో ఉంది. ఆ దేవదేవుని సంతన ఎంతగానో స్తుతిగానాలు చేస్తూ ఉంది. అడ్రస్ మారిందంతే. మొన్నటిదాకా మా ఇంటికాడ అడ్రస్ ఏంటి, కొంతమూరు అడ్రస్ ఉండేది. ఇప్పుడు ఎక్కడ అడ్రస్సు? పరదేశ్ అడ్రస్. ఇప్పుడు పరదేశంలోని ప్యారడైజ్లోని ఎంతో సంతోషంగా ఆ భక్తులందరినీ చూసి పరవశించిపోతా ఉంది. అది క్రైస్తవుడు కూడా గొప్ప ధైర్యం. చావుకు భయపడ్డ క్రైస్తవుడు, బలవంతంగా చచ్చేవాడు క్రైస్తవుడు కాదు. దేవుని పిలుపు కొరకు ఎదురు చూసేవాడు, దేవుని కొరకు ధైర్యంగా ముందుకు సాగేవాడు క్రైస్తవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె నేను సంతోషంగా ఉన్నాను లేనా? ఎప్పుడు ఇలాగే ఉంటాను రా. ఇది నా ప్రభు ఇచ్చింది, ఎవ్వరు తీసివెళ్ళారు దీన్ని. డబ్బు ఉండొచ్చు లేకపోవచ్చు, బంగారం ఉండొచ్చు లేకపోవచ్చు, కుటుంబీకులు ఉండొచ్చు లేకపోవచ్చు, తోడబుట్టలు ఉండొచ్చు లేకపోవచ్చు, కట్టుకున్న వాళ్ళు ఉండొచ్చు లేకపోవచ్చు, కన్నవారు ఉండొచ్చు లేకపోవచ్చు. నిన్ను కన్న యేసయ్య ఎప్పుడు నీతో ఉంటాడో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాలుగో మాట చూడండి. ఆ మాట చెప్పిన ముందుకు సాగుతాను బిడ్డలారా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో ఈ నీ రాజు. చాలు తల్లి. ఇదిగో ఈయన ఎవరో తెలుసా? నీ రాజు అని బోధిస్తా ఉన్న వాక్యం. వినండి జాగ్రత్తగా. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకం సువర్తమానము. ఇదిగో లోక పాపం మోసుకుని పోచున్నా దేవుని గొర్రెపిల్ల. ఆయన్ని నువ్వు ఎలాగెన్నుకోవాలి తెలుసా? నీ రాజుగా చేసుకోవాలి. ఆమె ఎలా చేసుకోవాలరా? నీ రాజుగా. ఇప్పుడు ఎలీషా రాజు ఎవరు? ఈ సాక్ష్యం చెప్పాడు కదమ్మా. ఎలీషా రాజు ఎవరు? యేసయ్యే. వాళ్ళ ఫ్రెండ్సా అన్నాడు కదా. అందరికంటే కూడా నా యేసయ్యని ఎక్కువ ప్రేమిస్తాను. ఆయన ఏం చెప్తుంది నేను యేసుని ఇప్పుడు హృదయంలో ఎలా చేర్చుకున్నాడు తెలుసా? రాజుగా ప్రతిష్ఠించుకున్నాడు. రాజుగారు ఏది ఆర్డర్ ఎత్తే కింద ఉన్నవారు అది చేయాలి. దాసుడు అంటాడు కదా. పౌలు అంటాడు, అయ్యా నేను క్రీస్తు యేసు దాసుడు అంటాడు పౌలు. దావీదు అంటాడు, నా కాపరి యెహోవా. దేవుడే నా కాపరి. ఈరోజు ఎవరైతే ఆయన కాపరిగా, ఆయన దేవుడుగా, ఆయన రాజుగా హృదయంలో చేర్చుకుంటారో వారి జీవితాలు నెమ్మదిగా సాగుతాయండి. స్తోత్రం కలిగిన గాక. దేనికి భయపడక్కర్లేదు. ఎంతవరకు ప్రభువుని నమ్ముకుని ఉండొచ్చు కానీ నువ్వు ఇంకా రాజుగా ఆయన్ని చేర్చుకోలేదేమో. ఆమె నా మాటలు అర్థమవుతున్నాయా? ఆయన రాజుగా చేర్చుకుంటే అర్థం ఏంటి? ఆయనకు లోబడతావు. ఆమె ఏం చేస్తారా? ఆయన లోబడు. నీ ఇష్టాన్ని చెయ్యు, ఆయన ఇష్టాన్ని చేస్తావు. నీ ఇష్టానికి లోబడు, ఆయన ఇష్టానికి లోబడతావు. ఏది మానేమంటే అది మానేస్తావు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తావు. ఏది చేయమంటే అది చేస్తావు. ఎప్పుడు? ఆయన్ని నీ రాజుగా చేసుకున్నప్పుడు. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి. చివరిలో ఒక మాట వాడతాడు 6వ వచనంలో. ఏమాట? నేను బ్రతుకు దినములన్నిటను చిరకాలము యెహోవా మందులు నివసించదును. నేను బ్రతుకు దినములను కృపాక్షేమములు. ఆయన ఎవరు కాపరిగా చేసుకుని దేవుని ముందు పెట్టుకుంటారో, ఆయనకు లోబడతారో వారి వెనకాల ఏమొస్తాయి తెలుసా? కృపాక్షేమాలు వస్తాయి. నువ్వు వాటి వెనకాల వెళ్ళకెళ్ళొద్దు. నువ్వు దేవుని ముందు పెట్టుకొని ఆయన మాటకు లోబడి విలువిచ్చి గౌరవిచ్చి నువ్వు ఆయన కొరకు జీవిస్తే నీ వెనకాల ఆశీర్వాదాలన్నీ వాటి అంతటవే వస్తాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంత గొప్ప దేవుడండి ఆయన. ఇలాంటి దేవుడిని ఎంతవరకు పక్కన పెట్టావు? ఇలాంటి దేవుడిని దూరంగా ఉంచేంతవరకు బాధపడతావు. ఇప్పుడు ఎలీషా అనుకుంటున్నాడు, నేను అప్పుడే నమ్ముకుని ఉంటే ఎంత బాగుండు, ఎంత టైం వేస్ట్ అయిపోయింది. తమ్ముడు
ఎంత టైం వేస్ట్ అయిపోయింది, ఇలాంటి దేవుడిని నేను అసహించుకున్నాను, ఇలాంటి దేవుడిని నేను దూరం పెట్టి నేను బాధపడుతుంటాడు. ఇప్పుడు చాలామంది ఇంకా అలా ఉన్నారేమో. ఎవరైనా ఎవరి తమ్ముళ్ళు, పెద్దలారా, చిన్నలారా, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసుని నీ రాజుగా చేసుకుంటావా? దేవుళ్ళు ఒక దేవుడు, మాకు యేసుబాబు కూడా ఇష్టమేనండి, ఆయన కూడా మేము దండం పెడతామండి, ఆయన ఫోటో మా ఇంట్లో ఉంటుందండి. కాదు కాదు, ఆయన రాజుగా ఆహ్వానించు, ఆయన ఒక్కడికి నువ్వు ఆరాధించి నీ జీవితం ఎంత గొప్పగా దీవించబడుతుందో చూద్ది కానీ, నీ జీవితం ఎంతగా మార్చబడుతుందో చూద్ది కానీ, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదండి. ఎలాంటి సమస్యలైనా నా దేవుడు చేయగల సమర్థుడు పెట్టారా అంటాడు కదా. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సమస్తమును సాధ్యమే, సాధ్యమే. కాబట్టి ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి యేసు వైపు చూడండి. 5వ మాట చూడండి, 5వ మాట వీళ్ళని ముగిస్తున్నాను నేను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపులో నుంచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నాతో అతడును నేను అతనితోనూ కలిసి భోజనము చేయదుము. వీళ్ళు వినండి, ఎవరి దగ్గరికి వస్తారో తెలిసి యేసయ్య, ఈ మాట జాగ్రత్త వినాలి. యేసు ప్రభువారు మన తలుపునొద్ద, ఏ తలుపు? హృదయం అనే తలుపు దగ్గర ఉంచొని కడతా ఉన్నాడు, డోరు కొడతా ఉన్నాడు. ఎవరైనా తలుపు తీస్తాడా, తలుపు తోసుకుని వస్తాడా? ఆయన తలుపులు బద్దలు కొట్టి వచ్చే దేవుడు కాదండి, తలుపులు తోసేసుకుని వచ్చే దేవుడు కాదు. నువ్వు తలుపు తీస్తేనే వస్తాడు. ఆయన మర్యాదస్తుడైన దేవుడు. స్తోత్రం కలిగిన గాక. అమర్యాదస్తుడు కాదండి, నా దేవుడు మర్యాదస్తుడు. అమ్మేరండి. ఇప్పుడు ఎలీషా తమ్ముడు సాక్ష్యం చెప్పాడు కదా, తనంతట తాను తలుపులు తీసాడు. ఎవరైనా బదగొట్టారా? తనంతట తానే ఒంటరిగా మిగిలిపోయాడు. చీకటి అయిపోయింది తన బతుకంతా, ఎవరు లేరు. అయ్యా, నువ్వు నిజమైన దేవుడు అట కదా, నా పక్షంగా కార్యం చేయవా, కేసును కొట్టివేయవా అని దేవుని వైపు చూశాడు కాబట్టి, ఆయన పిలిచాడు కాబట్టి నా దేవుడు జోక్యం చేసుకున్నాడు, నా దేవుడు కార్యం చేశాడు. బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు కూడా యేసుకు తలుపు తెరవగలిగితే, యేసయ్యా నేను కూడా ఆహ్వానిస్తానయ్యా, నిన్నే నమ్ముకుంటాను, నీ వైపే చూస్తాను, నీ మీద నమ్మకం ఉంచుతాను, నాలోనికి రావా అని నువ్వు నిజంగా పిలిస్తే నా యేసయ్య ఈ రాత్రి నీ హృదయంలోకి వచ్చును గాక. హల్లెలూయా. చాలా మంది ఇంకా హృదయం అనే తలుపులు తీయట్లేదండి. ఏ హృదయంలో లోక సంబంధమైన వాటిని ఉంచుకొని ద్వేషాన్ని, పగను, ఈర్ష్యను, చెడ్డ ఆలోచనలు, తలంపులు పెట్టుకొని, పాపిష్టి ఆలోచనలు పెట్టుకొని, పాపిష్టి కోరికలు పెట్టుకొని, సినిమాలు వదిలిపెట్టలేక, శిఖర్లు వదిలిపెట్టలేక, వ్యర్థమైన సంభాషణలు విడిచిపెట్టలేక, నోటు బూతులు వదిలిపెట్టుకోలేక, రకరకాల సిద్ధాంతాలు విడిచిపెట్టలేక ఈ యేసుని హృదయంలోకి ఆహ్వానించలేకపోతున్నారు. నువ్వు అవన్నీ తీసివేయి రాత్రి. ప్రభువా, నీకే చోటిస్తాను, వాటన్నిటిని తీసివేస్తాను, హృదయాన్ని ఖాళీగా చేసుకుంటాను, రావా అని పిలిస్తే ఇప్పుడే నా దేవుడు రానికి సిద్ధంగా ఉన్నాడు. తల్లి, యవనస్తులారా, మీ హృదయాలు తెలుస్తారా దేవుని కొరకు? ఎంతకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు? ఎన్నోసార్లు నేను గద్దిస్తున్నాడు దేవుడు, సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వేం చేస్తున్నావో, ఎక్కడ తిరుగుతున్నావో, ఎలా బతుకుతున్నావో దేవుని సేవకులు నిలబెట్టుకొని ఈ హృదయం అనే తలుపు దగ్గర ఎన్నోసార్లు దేవుడు వాక్యంతో నీతో మాట్లాడలేదా? వాక్యంతో నేను గద్దించలేదా? నువ్వు చేసిన తప్పుని దేవుడు పైకెత్తి చూపించలేదా? అయినను కఠినమైపోయి తలుపులు తీయకుండా బిడాయించుకొని ఇంకా లోపలే మగ్గిపోతున్నావు. జాగ్రత్త, దేవుడు నాశనం రప్పించబోతున్నాడు. పలుమార్లు చెప్పిన లోబడిన వాడికి మరి తిరుగు లేకుండా ఏం సంభవిస్తుందంటే నాశనము సంభవించిన వాక్యం చలవిస్తూ ఉంది. ఈ మాటలు విని తల్లులారా, ఇప్పుడు కూడా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంకా ఏం విడిచిపెట్టావు? అత్తగారిని సరిగ్గా చూడవు, ఎంత మొత్తడానికి ఏడుస్తావు, పట్టించుకోవు, భర్త చెల్లెలతో మాట్లాడుతూ ఊరుకోవు, భార్యని పట్టించుకొని భర్తలు కూడా ఉన్నారు చాలామంది. ఏమండి, భార్యని బానిసలుగా చూసే వాళ్ళు ఉన్నారు చాలామంది. మార్చుకోరమ్మే స్థితిని. హృదయం అనే తలుపు దేవుడు తడుతూ ఉన్నాడు, మార్చుకో, ఆయనకు చోటిస్తే ఇవన్నీ పోతాయి బయటికి. కలమషం పోతుంది బయటికి, కర్కశం పోతుంది బయటికి, దేని స్వభావం వచ్చేస్తుంది. యేసు నీలోకి వచ్చేస్తే నీ జీవితమే మారిపోద్ది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ఒక నలుగురు యవనస్తులు పెట్టారు, గమనించండి, నేను ముగిస్తున్నాను. నలుగురు యవనస్తులు ఒక రాజుగారు అడవిలో తప్పిపోయి ఒక పిక్నిక్ కింద వెళ్ళాడు. ఆయన ఆటాడడానికి వెళ్తే వెనకున్న 2 సైనికులందరూ కూడా ఉన్నారు. ఒక పెద్ద పులి వెంబడించేసరికి భయపడిపోయి ఎవరికి వాళ్ళు పారిపోయారు. రాజుగారి వెనకాల పులి పరిగెట్టడం ప్రారంభించింది.
ప్రాణభయంతో పరిగెడతా ఉన్నాడు రాజుగారు. ఈ లోపుకు నలుగురు యవనస్తులు అడవిలోని పొలాలు కొట్టుకుంటా ఉంటే ఆ నలుగురు యవనస్తులు ఆ రాజుగారిని కాపాడతారు పులి బారి నుంచి. కాపాడగానే పులిని చంపేగానే రాజుగారు సంతోషపడిపోయి మీకేం కావాలి రండి అని చెప్పి తన రాజ్యానికి తీసుకెళ్ళి ప్రజలందరినీ పిలిపించి వాళ్ళని అడుగుతారు, ఇదిగో మీరు నన్ను కాపాడారు, నా ప్రాణాన్ని ఈరోజు నిలబెట్టారు, మీకేం కావాలన్నా నా రాజ్యంలో అర్ధభాగం మీకు ఇచ్చేస్తాను అడగండి అంటే అందులో ఒకడు అడుగుతున్నాడు, అయ్యా రాజుగారు నాకు డబ్బులు లేవండి, చాలా ఇబ్బంది పడిపోతున్నాను, నాకు డబ్బులు కావాలంటే ఒక బస్తాడు సంచి డబ్బులు ఆడు మొయ్యగలిగినంత డబ్బు కట్టలు పెట్టి వాడికి ఇచ్చేశారంట. ఆడు మోసుకుంటూ వెళ్ళిపోయాడు. రెండో వాళ్ళు పిలిచారు, రే నీకేం కావాలి అడిగారంట. అంటున్నాడు, అయ్యా నాకు బంగారం అంటే చాలా ఇష్టం అండి, బంగారం కావాలి రాజుగారు అనగానే ఒక బంగారు బిస్కెట్లు వాడు మొయ్యగలిగినంత నీకు ఎన్ని కావాలని పెట్టుకోరా, నువ్వు మొయ్యగలిగినంత పట్టుకెళ్ళిపో అనగానే వాడు కూడా ఆ సంచి మోసుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. మూడో వాడిని పిలిచారు, అయ్యా నాకు ఎవరు పిల్లనివ్వట్లేదండి రాజుగారు, నాకు మంచి అమ్మాయి కావాలనగానే అందులో రాజ్యంలో ఒక అమ్మాయిని తీసుకొచ్చి రాజుగారి అడ్రస్ ఎవరికి తప్పుద్ది, ఒక అమ్మాయిని చూడగా నాకు అమ్మాయి కావాలనగానే ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. నాలుగో అని పిలిచాడు, నీకేం కావాలి కోరుకో అంటే అందరూ ఏం కోరుకుంటాడని చూస్తున్నారు. అందరూ అన్నాడంట, నాకేం వద్దండి. మరి ఏదో కోరుకోరా, నాకేం వద్దండి, రాజుగారు మా ఇంటికి వస్తే చాలు, రాజుగారు మా ఇంట్లో అడుగు పెడితే చాలు. అందరు పక్క నవ్వుకున్నారంటే ఇటు పిచ్చోళ్ళగా ఉన్నాడేంటి, రాజుగారి ఇంటికి రమ్మంటాడేంటి, ఆయన ముందుకు వచ్చి ఏం కావాలి కోరుకోరంటే ఇది మెంటలు వచ్చిందా, ఆయన రకరకాలుగా నవ్వుకుంటున్నారు అందరూ. వెంటనే వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ ఇల్లు ఎక్కడ ఉంది, ఎక్కడో అడవిలో ఉంది ఆ ఇల్లు. అమ్మ వినండి, ఒక ట్రైబల్ ఏరియాలో ఉన్నవాడు వాడు, అడవిలో ఉన్నవాడు ఇల్లు. వెంటనే రాజుగారు అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు మామూలుగా ఉంటే కుదరదు. ఆ చిన్న అడవి తోక ఏమయ్యాలి తెలుసా, రోడ్లు వేయాలి. ఇప్పుడు రాజుగారు అదనం రావాలంటే ఏమయ్యాలి, రోడ్లు వేయాలి. ఆడిదేమో చిన్న గుడిసెది, మామూలు గుడిసెది. ఇప్పుడు ఆ గుడిసెలో రాజుగారు వస్తారా, ఏం చేయాలని ఇప్పుడు రాజుగారి హోదా తగ్గట్టుగా దాన్ని చక్కగా భవంతులు తయారు చేయాలి. చక్కని ఇల్లు కట్టేశారు, లోపల ఖరీదైన సామాన్లు పెట్టేశారు. రాజుగారు భోజనం చేసే పల్లెలో ఖరీదైన పల్లెల్లో భోజనం చేస్తాడు, ఆయన బంగారు పల్లెలో అలాంటి బంగారు పల్లెలు ఏర్పాటు చేస్తారు. మొత్తం అంతా నువ్వు రాజుగారి భోజనంకి వెళ్ళాలంటే స్టేటస్ తగినట్టుగా ఉండాలి వద్దా, వాడు స్టేటస్ మారిపోయింది, వాడికి డబ్బు బంగారం అన్నీ అమర్చేశారు. అప్పుడు మహామంత్రి ఆశ్చర్యపోయాడంటే ఇడు మామూలుడు కాదు, ఇడు రాజుగారిని కోరుకుని ఏదో అనుకున్నాం మనం, రోడ్లు వచ్చేసింది, వాడు అడగకుండా ఇల్లు వచ్చేసింది, వాడు అడగకుండా బంగారం వచ్చేసింది, వాడు అడగకుంటేనే ఏమొచ్చింది, డబ్బు వచ్చింది, వాడికి హోదా వచ్చింది. ఎంత తెలివి ఎక్కడ వచ్చింది వీడికి అనుకున్నారు. ఆడు మౌనంగా నుంచున్నాడు రాజుగారి ముందు, రాజుగారికి భోజనం పెట్టాడు. అప్పుడు రాజుగారు అనుకున్నారంట, ఇలాంటి తెలివైనోడు నా రాజ్యంలో ఉంటే నా రాజ్యం బాగుపడుతుందని ఆ రాజుగారు కూతుర్ని అడిగించి పెళ్లి చేశారంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అమ్మ మీకేమైనా అర్థమైందా? ఇలా చాలా మంది అల్పకాలం కొన్ని మామూలుగా బయటికి కోరుకుంటున్నారు. యేసునేని హృదయంలోకి ఆహ్వానిస్తే, యేసునేని పిలవగలిగితే, ఆయన్ని హృదయంలో చేర్చుకోగలిగితే నీ జీవితమే ధన్యమైపోద్దిరా. స్తోత్రం కలిగిన గాక. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుతో నువ్వు ఉంటే, అమ్మా నా ఏకో తీసే, ఆయన నీ హృదయంలోకి పిలుస్తున్నాడు. తలుపు నుంచండి, వస్తావి రాత్రి, నీ హృదయాన్ని ఇస్తావా దేవునికి? ఇంకా ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అండి, నేను పలానా కోరికలు ఉన్నాయండి, వద్దు, ఇంకా చాలు, గతించిన కాలం చాలు. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికే మారకపోతే నువ్వే లెక్క అప్పగించుకోవాలి. మరొక మాట చూడండి, అది మత్తయి సువార్త 28:20 మత్తయి సువార్త. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని చెప్పాడు. ఉన్నామా మాట? ఇంతవరకు ఇంకా తెలియదమ్మా, దొరకలేదా? 28:20 మత్తయి సువార్త. ఆజ్ఞాపించుతును, అది మళ్ళా, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు
సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అమ్మా, ఎవరు యేసుని రాజుగా చేర్చుకుంటారో, వారి హృదయాలు తెరిచి ఆయన ఆహ్వానిస్తారో, వారి దేవుడు చెప్తున్న మాట, సదాకాలం మీతో కూడా నేను ఉన్నాను, యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను. దేనికి భయపడకండి రా, దేనికి దిగులు పడకండి తల్లి. దేవుని ఎడల భయభక్తులు కలిగి, సంఘానికి లోబడి, సేవకులు గౌరవించి, ఇచ్చే విషయంలో, దేవునికి పెట్టే విషయంలో సనగక గొనగక, ఏమండి చీటికి మాటికి ఏమండి చేతరించుకోకుండా. కొంతమందికి ఎక్కువైపోతాయి, ఏయి సలుగుళ్ళు ఎక్కువైపోతాయి. ఒక ఆవిడికి పేరెట్టారు. ఏం పేరు తెలుసా? ఆవిడ పేరు అచ్చయ్యమ్మ. ఆవిడ ఇంటి పేరు బూతులు వచ్చేయమ్మని ఇట్టారు. ఆవిడ పేరు బూతులు ఆడుతూ ఉంటుంది. మాటకో ముందు బూతు, వెనకలో బూతు. ఏం పేరు? బూతులు వచ్చేయమ్మ. ఒక్కొక్క అమ్మ ఉంటుంది, సనుగు సనుగుడు సనుగుడు సనుగుడు. అంతమానం సనుగుడే, అంతమానం కొనుగుడే. తప్పు. బైబిల్లో మాట ఉంది, సనుగుతున్న వారి జీవితాలు అరణ్యంలో రాలిపోయినాయండి. ఇశ్రాయేలు జీవితాలు అన్నిటికీ సనిగేవారు. కొంచెం ఏమైనా లేట్ అయితే దానికి సనుగుడే. మాకు అక్కడ కాకరకాయలు ఇక ఎన్ని పెడుతున్నాం, మాకు చేపలు దొరికాయి, కాకరకాయలు దొరికాయి, ఇక్కడేమో ఈ మన్నా ఒకటే మాకు దొరుకుతుంది, అలాంటోడు ఇలాంటోడు అని మోసమే సనిగేవారు వీళ్ళు. ఈ చూసిన దేవుడు వాళ్ళ మీద నాశనం తెప్పించాడు. అమ్మ వినండిరా, సనుగుతున్నావా నువ్వు ఇంట్లో? ఒక్కొక్క అమ్మ ఉంటుంది, ఎందుకు సనుగుద్దు అర్థం కాదండి. నీ సనుగుడే నీకు శాపంగా మారిపోద్ది. ఇంట్లో సనుగుడు ఉండకూడదు అమ్మా, నీ ఒంట్లో సనుగుడు ఉండకూడదు, సంఘంలో సనుగుడు ఉండకూడదు. అలాంటి వాడు దేవుడు ఇష్టపడేవాడు కాదండి. తగ్గించుకో. ఒక మాట అన్నారా, పోన్లే, దేవుడు న్యాయం తీరుస్తాడు. ఒక మాట పడ్డవాడు చెడ్డవాడేమీ కాదు. ఎవరైతే తగ్గించుకుంటారో దేవుడు వాళ్ళు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. యేసయ్యేమో తగ్గించుకోండి తగ్గించుకోండి అని చెప్తుంటే సాతాను గాడు అన్నాడు తగ్గేదే లేదు అన్నాడు. ఈ ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు అందరికీ. చిన్న పిల్లలు కూడా తగ్గేదే లేదన్నాడు. లేరు అలాంటి వాళ్ళు లేరా? తగ్గేదే లేదంటే ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. నేను ఒక యూట్యూబ్లో చూశాను. ఏమండి, ఒక ఆయన ఉండాలండి, ఆడి పెద్ద దరిద్రుడు. ఆడు అన్నాడు, నేను దేని విషయంలో కూడా తగ్గేది లేదు అని గట్టిగా మాట్లాడుతున్నాడు. ఓరే నువ్వు సైతం సంబంధంలో నువ్వు అనుకున్నాను నేను. దేవుని సంబంధులు తగ్గించుకుంటారు. ఎలీషా ఇప్పుడు ఏమవుతాడు? ఎలీషా తగ్గించుకుంటావా హెచ్చించుకుంటావా? తగ్గించుకుంటాడు. ఒకప్పుడు కోపం ఈరోజు ఉండదు. ఒకప్పుడు ముందు తిట్టాడని చెప్పేసి లక్షవారం తిడితే ఆదివారం తాగేసి వచ్చాడు మర్చిపోకుండా, పరిగెట్టి గెంటించి బకెట్లు బద్దలైపోయి కొట్టాడు. ఇప్పుడు కొడతాడా? మీరు ఏం చేసినా పర్లేదు, నేను యేసయ్య బిడ్డను. తగ్గించుకుంటాడు. పౌలు అదే అంటున్నాడు, ఒకప్పుడు నేను హింసకుడను, దోషకుడను, హానికరుణ్ణి, మతోన్మాదిగా మారిపోయాను, అందరిని విమర్శించాను, నేను అందరిని నేను గర్భాలు కూడా చీల్చేశాను, గర్భాలు చీల్చిన వాడిని, మనుషులు చంపించిన వాడిని, శపను రాళ్ళతో కొట్టి చంపదుండగా సమ్మతించిన వాడిని, శపను వస్త్రాలకు సాక్షిగా నిలబడిన వాడిని, అలాంటి వాడిని ఇప్పుడు నేను రాళ్ళతో కొట్టబడుతున్నా, శ్రమలు పెట్టబడుతున్నా, అనేక బాధలతో ఇరికించబడుతున్నా, నేను ప్రభువుకి అప్పగించుకున్నాను. నేనేమై ఉన్నానో దేవుని కృప వలన ఉన్నానని పౌలు దేవునికే అప్పగించుకున్నాడు. బట్టలు వెప్పదీసి పేక బట్టలతో కొడుతూ జైల్లో పెడుతున్న, పాటలు పాడేది తప్పించి ఎవరిని దూషించలేదండి. దేవునికి స్తోత్రం కలిగినే గాక. అమ్మ నీ తగ్గింపు ఎంత, నీ ఓర్పు ఎంత. ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు కూర వేసినప్పుడు పొరపాటులు రెక్క మొక్క పడిందా, కాలు పడిందా, పాటగారికి మాకు వేస్తారు, మేము ఇంత కాలుకి ఎత్తే ఈ కాలు మొక్కేసారు. ఒక ఆవిడ అలాగంటుంది మొన్న, అమ్మ నీకు నమస్కారం తల్లి, నేను చెప్పాను మా చికెన్ కొట్టినాడు, మా కోటల్లోని చికెన్ కొట్టినాడు బాబు, పొరపాటున కాళ్ళు రెక్క మొక్కలు వేయకు బాబు, తీసే, అవి 2 కేజీలు పోతాయి, 1/2 కేజీ పోతాయి, తీసే పర్లేదు, ఇంక కావాలి ఇంక 2 కేజీలు ఎక్స్ట్రా వేసుకుంటాం బాబు. పొరపాటున అలాంటి అమ్మకే పడుతుంది వెళ్ళేది, ఏమంటే మంచోడికి పడుతుంది వెళ్ళేది, అలాంటి వాళ్ళకి పడుతుంది వెళ్ళి డైరెక్ట్గా వెళ్తుందా మొక్క అక్కడికే. అదేంటో చూడండి, సాత్రం గారి గొడవ పెట్టడానికి. కాకపోతే బిడ్డలు వినండి జాగ్రత్తగా, నేను ముగిస్తున్నాను, నవ్వించని చెప్పట్లేదు, కానీ కొంతమంది ఎందుకో తెలియదండి పాపం. అలాంటి ఊళ్ళో అలాంటి మానుకుందాం, అలాంటి సనిగే జీవితం ఉంటే వదిలిపెడదాం బిడ్డలారా. దేవునికి అప్పగించుకుందాం. దేవుడు మిమ్మల్ని హెచ్చించును గాక. హల్లెలూయా. యుగ సమాప్తి వరకు నీతో ఉంటాను వాగ్దానం ఇచ్చిన దేవుడు నిన్ను విడిచిపెట్టాడు తల్లి. ఈరోజు కూర్చున్న వాళ్ళారా, బయట ఉన్న వాళ్ళ, లోన ఉన్న వాళ్ళారా, ఏ బాధలో నువ్వు ఉన్నావో నాకు తెలీదు, ఏ చిక్కులో నువ్వు ఉన్నావో, నీ భర్త విషయంలో బాధపడుతున్నావా, ఆర్థికపరమైన ఇబ్బందులు నీ వేధిస్తున్నాయా, నీ పిల్లల భవిష్యత్తు కొరకు బెంగెట్టుకున్నావా, నీ ఇల్లు విషయంలో ఇరకాటంలో ఉన్నావా, నీ కుటుంబం కొరకు కన్నీళ్లు కారుస్తున్నావా, ఎలాంటి బాధలైనా కానివ్వండి, నా యేసు అన్నాడు, బిడ్డ నేను నీతో ఉంటాను, భయపడకో,
నీకు సహాయం చేస్తాను, నీ కష్టం నుంచి విడిపిస్తాను, నీ కన్నీళ్లు తుడుస్తాను, నేను ఆదరిస్తాను, నేను ధైర్యపరుస్తాను, నేను నడిపిస్తాను. స్తోత్రం కలిగిన గాక. ఎంతకంటే భరోసా ఎవరిస్తారండి? రాజకీయ నాయకులకి అడుగులకు మడుగులొత్తి వాళ్ళ పేర్లు బొమ్మలు వేయించుకున్న వాడికి తికాను లేకుండా పోయింది. ఈడెవడో మాకు వద్దండి, ఈడు పనికి మనోడండి, ఈయన ఏం చేస్తారు చేయని వదిలేసి నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయాడు. ఎక్కడో ఉన్న నా యేసయ్యని తిట్టాడండి, పక్కనే ఉన్న యేసయ్యని పట్టించుకోలేదు. ఒక్కసారి పిలిచాడు, యేసయ్యా అని పిలవగానే దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అది నా యేసయ్య ప్రేమ. గట్టిగా చప్పట్లు కొడతా ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను విడువను, నేను ఎడబాయను, ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడను నేనే. యుగ సమాప్తి వరకు నీతో ఉంటాను. చివరి మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 22:12. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇవ్వడానికి, జీతం ఇవ్వడానికి త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద చాలు తల్లి. ముగిస్తున్నాను, వినండి జాగ్రత్తగా. అమ్మ ఒకసారి గుర్చేయండి. మొదటి మాట ఏంటి? కాదు, మొదటి మాట ఏంటి? కన్యక గర్భవతి అయి కుమారుని కను. రెండో మాట ఏంటి? ప్రజలందరికీ కలగబోవు. మూడో మాట ఏంటి? ఇదిగో లోక పాపములు మోసుకుని పోచును దేవునికి. నాలుగో మాట, ఇదిగో నీ రాజు. ఐదో మాట, ఇదిగో తలుపులో నుంచోండి తట్టుచున్నాను. ఆరో మాట, ఇదిగో యుగ సమాప్తిలో నేను మీతో కూడా ఉన్నాను. ఏడో మాట, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. బిడ్డలారా, ఆయన త్వరగా వస్తున్నాడు రా. దేవుని రాకడ బహు సమీపంగా ఉందో తల్లి. నీ సంబరాల్లో పడిపోయి, ఈ లోకానందంలో పడిపోయి ఆయన రాకడ మర్చిపోతావేమో. జాగ్రత్త. రాకళ్ళు ఏం చేయాలి పాస్టర్ గారు? నీ జీవితాన్ని దిద్దుకోవాలి. ఎక్కడ లోపాలు ఉన్నాయో, ఎక్కడ బలహీనతలు ఉన్నాయో సరి చేసుకోవాలి. ఒక ఆయన అన్నాడు, దిద్దుబాటే సిద్ధపాటు. దిద్దుబాటు ఏంటమ్మా? సిద్ధపాటు. అమ్మా, నీ గదిలో ప్రార్థన సిద్ధపాటు, నీ మదిలో వాక్యం సిద్ధపాటు, నీ వీధిలో సాక్ష్యం సిద్ధపాటు నీకు ఉండాలి. ఉన్నాయా? గదిలో ప్రార్థన, మదిలో వాక్యం, వీధిలో సాక్ష్యము క్రైస్తవుడికి చాలా అవసరం. ఇలా చర్చికి వెళ్తారు కానండి, ఎందుకు వెళ్తారో వాళ్ళకి తెలియదండి బాబు. అలా వెళ్ళిపోతారు. ఆదివారం వస్తే చర్చికి ఏమీ మారలేదు వీళ్ళు. అలాంటి సాక్ష్యాలు మనకొద్దు. నిజంగా వీళ్ళండి దేవుణ్ణి నమ్ముకుని వీళ్ళ జీవితాలు మారిపోయినాయండి, వీళ్ళ మాటలు మారిపోయినాయండి, వీళ్ళ పద్ధతిలో, వీళ్ళ వస్త్రధారణ అంత బాగుందండి. చెప్పాలి నీ గురించి. అమ్మా వినండి, నీ వస్త్రధారణ బాగుండాలి తల్లి. అమ్మలారా, మీ జాకెట్లు చక్కగా మంచిగా కుట్టించుకోండి. ఎదుటోళ్ళు పేరు పెట్టేలాగొద్దు మనకి. నీ శరీరాన్ని చక్కగా కప్పుకోవాలి. మీ పిల్లలకి మంచి బట్టలు కొనండి, సగం సగం బట్టలు కొనకండి. మగపిల్లారా, చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకొని ఇది ఫ్యాషన్ అని చెప్పకండి. చెవుకు రింగులు పెట్టుకొని ఇది ఫ్యాషన్ అని చెప్పకండి. తల్ల జులపాలా పెంచుకొని ఇది ఫ్యాషన్ అని చెప్పకండి. నువ్వు దేవుని బిడ్డ మాదిరిగా ఉండాలి, వెకిలిగా ఉండకూడదు. ఒకప్పుడు నేను అలా చేసేవాడిని. యేసయ్య నా హీరోగా మార్చుకున్నాక, నా ప్రాణ నా రాజుగా మార్చుకున్నాక, నా ప్రాణప్రదంగా మార్చుకున్నాక అవన్నీ మానేశాను నేను. ఈరోజు ఎలా ఉంది నీ డ్రెస్ కోడ్? ప్రతి విషయంలో బహు జాగ్రత్త కలిగి, మెలకు కలిగి ఆయన రాబోతా ఉన్నాడు త్వరగా. అమ్మా, ప్రభు రాకడ సిద్ధంగా ఉంది, సూచనలు జరిగిపోతా ఉన్నాయి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. సిద్ధపరిచిన జీతం సిద్ధంగా ఉంది. ఎవరిని క్రియలు బట్టి వాడికి ఇస్తాడు. ఈరోజు నీ క్రియలు ఎలా ఉన్నాయి తల్లి? జాగ్రత్త. నేను ముగిస్తున్నాను. యేసు నీ కొరకే వచ్చాడు. అది నిజమైన క్రిస్మస్. నీ పాపాల కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. అమ్మ వినండి, నీకు సంతోషం ఇవ్వడానికి నీ పాపాలకు నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు.